ఇప్పుడు చూడనా నీ స్థలం ఇది 2 ఎకరాల స్థలం ఇది ఇది ఇంత ఇది తూర్పేసు కదా ఇది అంత 2 ఎకరాల స్థలం ఇది. అయితే నైరుతిలో ఇల్లు కట్టిన చిన్నగా ఇట్ట నడిస్తే ఉత్తరవాయు నడకైంది, ఇట్ట నడిస్తే తూర్పు ఆగ్నేయ నడకైంది. అంటే ఈ స్థలంలో నీదే నీదైనప్పుడు నువ్వు ఈ స్థలం వీటి నుంచి లెక్కేయాలి వాస్తవంగా స్థలాన్ని కొలిచి లెక్కేసి ఇది ఉత్తరాయణ నడకైంది. నువ్వు అంటే బుస్సున ఇటు నుంచి ఇటు దిగుతావు, ఇట్లా ఉత్తరాయణం ఇట్లా పోతావు, ఇట్లా పశ్చిమ నైరుతి పోతావు. ఇటు పశ్చిమ నైరుతి ఎప్పుడైతే ఇట్లా నడిచినావో తల్లకు వెన్నెముకకు నరాలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? తలనొప్పి ఒకటి ఉందా? తలనొప్పి ఒకటి ఉంది ఎప్పుడన్నా. అదే తలకు వెన్నెముకకు కాళ్ళకు నరాలకు సంబంధించిన జబ్బు ఇలా యాదన ఒక్కటే ఉండేది. తలనొప్పి ఒకటే నాకు. సరే తలనొప్పి ఇది ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే మీరు అనుకోవచ్చు మాది ఉత్తరం నడుస్తున్నాం కదా, ఇది నడుస్తున్నాం కదా అని. ఇది ఇక్కడ బాత్రూమ్లో ఇక్కడ కట్టినాం. ఇది బేసి వీటికి కొంచెం పెంచాలి ఒక అడుగు. అంటే ఈ మెట్లకు సందు ఉండాల. ఓకే ఉండి ఇది ఈడ గేట్ పెట్టు ఇట్లా 2 అడుగులు పిట్ట కూడా కట్టు, ఈడ కూడా ఇది కట్టు. ఇట్లా దీన్ని డివిజన్ చేయండి సుధాకర్ రెడ్డి చేసి ఈడ దారి పెట్టుకు ఇది పెట్టాకు దారి. వీటి నుంచి మనము ఇప్పుడు ఈ డోర్ బంద్ చేద్దాం. ఇక్కడ ఈ నడక అనేది బంద్ చేసి ఇగో వీటి నుంచి ఇట్లా ఉత్తర ఈశాన్యం పోదాం. ఒకవేళ నువ్వు ఈడ పెడతామనుకో మళ్ళీ ఈ స్థలానికి వచ్చి తూర్పాగ్నేయం అవుతుంది నడక. ఇక్కడ పెడితే ఈడ పెడితే తూర్పాగ్నేయం అవుతుంది. ఇట్లా బాట పెడితే ఇట్లా పోయి ఇట్లా పోవాలను, అప్పుడు ఉత్తర ఈశాన్యం అవుతుంది. చదువు ఏం జరుగుతుందో పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువము. ఈ మూలకు వాయువధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు. స్థిరమైన స్థానం లేదు. వాయువు మూల దోషాలు మనసుపై ఎక్కువ పనిచేస్తాయి. వాయు శాస్త్రబద్ధంగా లేని ఎడల మానసిక ఒత్తిడులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టినట్టు కూడా ఇటువంటి ఇళ్ళలో ఉందరు. ఉత్తర వాయువు పెరిగిగానే వాయువు మూతబడి వాయువులో నూతులు గోతులు ఉన్న ఈశాన్యం కన్నా పల్లంగా ఉన్నాయి. ఉత్తర వాయు వీధి పోటు ఉన్న ఉత్తర వాయు నడక ఉన్న వాయువం భ్రష్టు పట్టడం అంటారు. అంటే ఇది ఉత్తరాయణ నడక. ఇది మీరు ఒక కడుగు కూడా ఈశాన్యం ఇట్లా పోరు. ఇప్పుడు ఇక్కడ దిగుతావు బుర్రను ఇట్లా పోతావు, ఇట్లా పోనే పో కడుగు కూడా చదువు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం. ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయు దోషం ఉంటే శత్రుత్వం కొనుక్కున్నట్లే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయు దోషాలు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు కూడా జరుగుతాయి. నైరుతి దోషాలు ఒక మాటలో చెప్పాలంటే వాయు దోషాలున్న గృహంలో ఉన్నవారు మానసికంగా ప్రశాంతత ఉండడం జరగదు. వాయు దోషాల వల్ల స్థానభ్రంశం కలగటం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతాయి. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్నా వాయు దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, ఐపీ పెట్టడం, ఇల్లు అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవడం జరుగుతుంది. ఈ వాయు దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. స్థిరమైన నిర్ణయాలు లేక చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, అట్టి ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయు దోషాల వల్లే జరుగుతాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు ఆ ఇంటి 3వ కుమారుడైన 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి లేదా 1వ కుమారుడు కూడా దీనికి ప్రభావితం ఉన్నాయి గమనించడం జరిగింది. ఏమన్నా దీంట్లో కొంత జరిగిందా నీకు? కొంత అంటే అప్పు పుట్టడము ఈజీ, తీర్చడం లేదు, అదైతే ఓకే. ఇంకొకటి మానసిక ప్రశాంతత లేదు. మానసికంగా అయితే ఉండాలి మొత్తానికి. ఏం చేసినా కలిసి వస్తలేదు.
ఇది చేయాలి అది చేయాలని ఏర్పాటు పోయిన కానీ తిప్పలాడుతున్నాడు కానీ ఏది కలిసి వస్తుంది, అన్ని ఎదురులు వస్తుంది. ఇప్పుడు ఇది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఎకరాల స్థలం నీదే, ఏమన్నా కానిలేదు. ఏ కర్నాలు అంటే అర్థం కాదు. అది 2 ఎకరాల స్థలం నీదే. దీంట్లో అర్ధ ఎకరా అనుకో, అదే టవర్ ఈడ ఉంది. ఈ టవర్ది ఏం కాదు, ఇంకా ఈడ స్థలం నీది ఉంది. 150 సెంట్లు ఈ టవర్ ఈడ ఉంది. దీనికి అదే ఇరిసిపెట్టు. నువ్వు ఈడ దిగి ఇట్లా ఇట్లా ఈశాన్య ఇట్లా పోయి ఇట్లా పో. అప్పుడు అది ఈశాన్య వీధి పోటీ కిందకి వస్తుంది నీ రస. ఇది నైరుతి వీధి పోటీ కిందకి వస్తుంది రస. ఇట్లా ఇట్లా వస్తే నువ్వు ఇట్లా వచ్చినావు అంటే ఇబ్బంది పడతావు. నైరుతి నడకవుతుంది, ఇదైతే ఈశాన్య నడకవుతుంది. అయితే ఎన్నాళ్ళ పికప్ అంటే ఇది మూసినాక వారం 10 రోజులనే దీని గుణం చెప్తుంది. కొంచెం ఈడ రసం మొదలు పెట్టినామంటే ఈడ కంచె, ఈడ చక్క, ఈడ కంచె వారం 10 నెలల్లో చెప్తుంది. బాట చేస్తే కంచె అంటే ఇది దల్లే సూప్ తల్లి అట్లా పట్టుకుందా, ఏ అవసరం లేదు. ఇప్పుడు ఈ స్థలం వల్ల నీదే. ఇప్పుడు ఆ టవరు అది ఇల్లు నీదే. అదెల్లా అయితే అలగల ఈ నడక అనేది ఇల్లు ఇక్కడ చిన్నగా కట్టినావు. ఇక్కడ ఇల్లు చిన్నగా కడతా అలగల. ఇది ఏమైందంటే ఉత్తరవాయ నడకైంది ఇది. దీన్ని ఈశాన్యానికి తెచ్చుకోవాలంటే ఇక్కడ కంపౌండ్ కట్టు. కింద మీదకి ఇక్కడ కంపౌండ్, ఇక్కడ దాన్ని చక్కగా తీసుకో. ఇట్లా ఏకం కంటిన్యూ పోలా లాస్ట్ వరకు పోలా. కింద మీదకి ఇట్లా పోయి అప్పుడు కొలుస్తే సగాన్ని దాటుతుంది కదా సుధాకర్ రెడ్డి నడక. ఇది ఎట్లా ఇప్పుడు వీటి నుంచి కొలుస్తే ఇక్కడ ఇప్పుడు ఈడ కంపౌండ్ కడితే ఈ నడక ఈసారి నడక అవుతుంది కదా, మేలవుతుంది కదా. ఇట్లా అవుతుంది, ఆడ గేట్ వస్తుంది. ఈ పిల్లర్ అనుకో వస్తాయి. ఇప్పుడు అవి తీసి వరకు వస్తాయి. నుంచి మెట్లు వస్తాయి. ఇలా దీన్ని ఇది ఒక అడుగు పెంచుకొని ఒకటి అడుగున్నర పెంచు. దానికి అడుగు పెంచితే మళ్ళీ దీనికి తగలకుండా ఉండాలి. బాత్రూమ్ తగలకుండా పెట్టు. అన్నా ఇప్పుడు ఇట్లా పెట్టినవే ఇట్లా తెగిపోయింది అనుకో. ఇది ఆగ్నేయం కింద వయాన దెబ్బ తగిలిందా? అంటే ఏర్పాటు పోయిన తర్వాత ఇది కట్టినాక దెబ్బ తగిలింది. ఎప్పుడు కోలుకోలేదు. ఆయన ఈడ ఆల్రెడీ కరెంట్ షాక్ కొట్టి ఆయనకు తగిలింది, మాకేం లేదు. ఇప్పుడు ఇల్లు కట్టింది అందరు ఆయన్నే కదా, అదే మళ్ళీ ఇప్పుడు ఆయనకైతే తగిలింది. ఇంక ఉత్తరాయణ నడక ఆయనకు కాళ్ళకు సంబంధించిన జబ్బు వచ్చింది కదా. అదే 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 ల్యాండ్ ఉన్నారు. అది అదే అంటున్నాను, ఆయనకు తగిలింది. ఇప్పుడు కాదు, మీకు కాదు, ఎవరన్నా కానీ ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఈ నడక నడుస్తారు కదా మీరు. ఇప్పుడు ఈ నడక నడుస్తారు కదా, తలకు వెన్నెముకకు నరాల కంటే నాయనకు ఇబ్బంది. కరెంట్ షాక్ కొట్టి అదే కదా తల్లి అనేది. అంటే వీళ్ళు ఏర్పాటైన తర్వాత వీళ్ళ భాగంకి వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏమన్నా అయిందా అని. వీళ్ళు ఎవరు బాగా పరిష్కారాలు అయిన తర్వాత వీళ్ళకి వచ్చింది ఇది. అప్పుడు ఉమ్మడి ఉన్నప్పుడే నాయనకి కట్టింది, ఉమ్మడి ఉన్నప్పుడు ఎప్పుడన్నా కానీ ఆయనకి అయింది. ఈ సెట్లు ఇవల్ల ఉండని ఈ నడక బంద్ చేయి. ఈ నడక ఆడ సెట్ కాడ బంద్ చేయి. చెట్టు కాడ బంద్ చేస్తామా? ఈ గోడ ఈడెట్లా బంద్ చేస్తావు? సెట్టుకు సకారాన్ని అంటే ఇది కడ్డీ కనా ఈ రాయిసాక ఎట్లే కడ్డీకి సక్క చేయి. దీనికి నీ బాగా నడుకుంటే అడితే అద్దు అవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే వీధి పోటు పడితే కూడా ఈ ఖాళీ స్థలం పడుతుంది, ఆడికి అద్దు చేద్దాం అనుకుంది. అట్లా ఎట్లయితుంది? ఖాళీ స్థలం ఉన్న నీది అవుతుంది కదా, అది అవుతుంది కదా. అట్లా ఇడిస్తే ఇలా ఆడ వాయువ్యం పెరుగుతుంది, అవును, మళ్ళీ ఇలా నైరుతి దొరుకుతుంది.
ఆడ మధ్యన కూడా ఇంకో కడ్డీ వేయి. కడ్డీ 2-3 పాతిస్తాడు నేను చేస్తా చేసి సెట్ ఉండని ఇటునే చెట్టు ఉంటది సెట్టుకు వేసి కడ్డేసి అనా నువ్వు ఈరోజు బంద్ చేసి ఇక్కడ ఏదైనా పైపో ముద్దు అడ్డంబర్ వేసి ఇక్కడ నువ్వు అట్లా తిన్నా కొంచెం గుణంగా కనపడుతుంది. ఈ కాగితం పూల చెట్టు కొంచెం కట్ చేసేదమ్మా. వద్దులే మొత్తం ఉండండి, బాగా డిజైన్ ఉంది. చెట్లు ఉన్నాయా? అదే ట్రాక్టర్ వస్తుందమ్మా, ట్రాక్టర్ అట్నే వస్తుంది కదా. ట్రాక్టర్ వస్తుంది ఆటోమేటిక్. ఈ గాడి వీకి వెనక వాతుకుందాం. ఈ గాడి వీకేస్తే ట్రాక్టర్ వస్తుంది. ఈ గాడి గూనెలు అన్ని తీసేస్తే ట్రాక్టర్ వస్తుంది. ఇదమ్మా బాట, ఇదే ఇది అంతా పాటేస్తుంది. నువ్వు ఇతర సైడ్ ఏం పెట్టుకోవు, ఈడ కంచె కడుతుంది. ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుతుంది ట్రాక్టర్. అవసరమైతే ఈ కంచె తీసేసుకుని ఇక్కడ వేసుకోవచ్చు. ఇంకా కంచె అంతా తీసేస్తా నీట్ అక్కడ. ఇదే నేను మళ్ళీ చక్కగా ఇట్లా క్రాస్ చక్కగా ఇంకా చక్కగానే ట్రాక్టర్ ఏం అవతలు కూడా నీకు పురుగు బుట్ర ఏముండదు, ఇది తీసేసి ఇది తీసేస్తే ఏముండదు. బాట అయిపోయింది. లేదు ఇది తీసేస్తా. ఇది యాప్ సెట్ లోటు ఉన్నానే. యాభై సెట్ లాగా వద్దులే, అన్నీ చిన్నప్పుడే తీసేయి ఎందుకు. ఇక ఇట్లా ఏమన్నా ఇక ఇదల్లా నీదే చూడు అంత స్థలం అయినప్పుడు అది ఉత్తరాయణ నడకైంది. ఇంకా ఆయనకు జరిగింది అగ్ని ప్రమాదం. కరెంట్ షాక్ అంటే అగ్ని ప్రమాదం కదా. సరేలే, ఇది ఇట్లా చేసుకున్నా చెయ్యి, నాకు ఫోన్ చేయి, వస్తాను నేను. నువ్వు అవసరమైనప్పుడు వీడియో కాల్ చేయి. ఇప్పుడు ఈ స్థలానికల్లా కలిసి దీని ఈ నడక ఉత్తరాయణలో అయింది. ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఇంట్లో ఏం లేదు పొందా. ఇగో ఇంట్లో ఇది ఏం ఇబ్బంది లేదు. ఇదే సుధాకర్ రెడ్డిది ఇబ్బంది. ఇది సుధాకర్ రెడ్డిది కూడా ఇచ్చిన చిన్నమైందనే ఆగ్నేయంలోకి వచ్చింది నడకనే కంపౌండ్ కట్టినది. ఎక్కడ తల్లి అప్పుడు దెబ్బా బాగుందిరా. ఇదా చూసినా ఏం కాదు, అయితే ఏం కాదు. ఈడ దిగి ఇట్లా పోవాలమ్మా. ఇది వంట ఇక్కడ చేయకూడదు అన్నే కదా చేయాల్సింది, అన్నే ఆగ్నేయం కదా అది. ఇక్కడ కొంచెం ఇప్పుడు ఈడ ఉంది వంట, ఈడ కూడా చేస్తాం. అదే ప్రధానం మనకు. ఇది ఉన్నా ఏం కాదు కదా, ఏం కాదు. ఇప్పుడు ఆ గ్యాస్ పోయి ఉంటే అది లెక్కనే కదా. ఇక్కడ ఇది ఏం కాదు కదా, అది కాదు లెక్క, అదే ప్రధానం మనకు. అదే ప్రధానం. ప్లగ్ బిగి నువ్వు మళ్ళా పెట్టవచ్చమ్మా, ఏం కాదు, నేను చెప్తా తర్వాత. ఇప్పుడు ఇది ఇలా నడసండి అమ్మా. ఇప్పుడు ఈ స్థలంలో ఏదైనా పెట్టకూడదు, ఆగ్నేయ నడకైతే ఈ స్థలం మళ్ళీ ఇక్కడ కొలచాలి కదా. ఇప్పుడు ఇక్కడ మెట్లు పెడితే ఈ స్థలంలో లెక్కే స్థలం ఇది ఆగ్నేయం అవుతుంది. ఇది ఇది మొత్తం క్లోజ్ చేసి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఇది మనం అంతా స్థలాన్ని లెక్కేయాలనా. ఇప్పుడు ఈ స్థలం అట్లా కాదు, కంపౌండ్ కట్ట. ఇప్పుడు అట్లా కాదమ్మా, ఈ స్థలం వల్ల మీద తలకలు ఇది ఉత్తరాయణ నడకైందని చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ పెడితే అనుకో ఆగ్నేయంలో, ఈ స్థలం వల్ల నీదే కదా, అదల్లా అయితే ఇది ఆగ్నేయం అవుతుంది. వద్దు, అదే ఆడ పెట్టుకో. ఇప్పుడు వీళ్ళు ఇది కాంపౌండ్ కట్టాల్సిందే, గోడ కాంపౌండ్ కట్టాలా. ఏం పైపులు పెడతాడు, పైనకి వచ్చినాక పెట్టిస్తాడు. అది వేరే పైన పెట్టుకుతో కాంపౌండ్ అయితే కట్టాలి. 2 ఫీట్లు కట్టించి పైన పైపులు పెట్టాలి. ఎందుకంటే అద్దె ఏర్పడాలి. ఏం తల్లి ఇప్పుడు నేను పుస్తకంలో చదివినది జరిగిందా లేదా? జరిగింది. జరిగింది. ఈ బాత్రూమ్ కూడా సందు పెట్టి కట్టాలి కదా, అంతే. ఈ బాత్రూమ్ తగలకూడదు.
ఇది వరకు తీసుకుంటే సరిపోతుంది కూడా, ఉమ్, ఇది వరకు కూడా తీసుకుంటే వాటి వరకు తీసుకుంటే సరిపోతుంది. అక్కడ సందు ఉంటుంది, ఉమ్. ఇంకా మనిషి ఇప్పుడు ఆ సందు ముచ్చేత్తమా, గీడ ఒక్క సందు ఉంది అది. ఇవాళ అది ముయ్యాల పాములు వస్తాయి, రోజు ఎవరు ముయ్యరు, అందుకే ఊరుకోయి. పాములు వస్తాయి. ఈ సందు అవతల సైడ్ ముయ్యాలా, ఈడ ముయ్యాలా? అవతల సైడ్ మూసిపాదేంగు. లాస్ట్ లో ముస్తే అయిపోయి కదా. పెళ్ళబెట్టి మాల వేపిస్తే అయిపోయి దాని దుక్కు నుంచి ఎలకలు అన్ని నాకు ఇబ్బంది అవుతుంది. మొత్తం రౌండ్ తిప్పేసాయి. కాంపౌండ్ ఎట్లా తల్లి ముయ్యాల అది కూడా ముయ్యాలమ్మా, మొత్తం ముయ్యొచ్చు కదా. మొత్తం ముయ్యాల ముయ్యాల. ఈ అంచు ఉందా, ఈ అంచు ఇట్లా లేస్తుంది. నా సందు ఆడ ముట్టుకోండి separate ఆ సందు. అదే చెప్పినట్టు. మీది గాడి వరకు. ఇప్పుడు నీకు ఉత్తరమైన నడక ఇది నైరుతి సన కొలతల కన్నా ఇప్పుడు ఇట్లా కొలిస్తే మీది తేడా వచ్చింది కదా, దాంట్లో 58 పేజీది. తీసు. 27 చదువు సుధాకర్ రెడ్డి. వాయు దోషాలు ఉన్న గృహము ఈ ఇంటి యజమానికి స్థిరత్వం లేని వానిగా ఉంది. ఉద్యోగంలో సస్పెండ్ కావడం, డిస్మిస్ కావడం, వాయు దోషాలు జరుగుతావు సస్పెండ్, అది స్థిరత్వం లేని చేస్తుంది ఒకటి ఏమ్మా. దాని పైది చదువు 20 చదువు. నైరుతి ఈశాన్య కొలతలు కన్నా ఆగ్నేయం వాయు కొలతలు ఎక్కువ ఉన్న అందు అగ్ని ప్రమాదం జరుగును. తటస్థరించిన పశ్చిమ నైరుతి గాని దక్షిణ పశ్చిమ నైరుతి ఇప్పుడు బాగా ఈ పశ్చిమ నైరుతి వీధి పడుతూనే ఏం జరుగుతుంది చదువు. దక్షిణ నైరుతి వీధి పోటీ ఉండి వాయు దోషాలు ఉండిన అందుగలవారు కాల్చుకొని మరణించడం గాని, ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మరణించడం గాని జరుగును. ఇది ఇక్కడ ప్రమాదవశత్తున కానీ ఇట్లా పశ్చిమ నైరుతి వీధి పోటీ ఏమన్నా ప్రమాదవశత్తున కానీ అవునా, లేకుంటే కాల్చుకొని కానీ మరణిస్తారు. ఇప్పుడు అదే అగ్ని ప్రమాదం జరిగింది, కరెంట్ షాక్ కొట్టింది కదా. ఏం తల్లి అదే పెట్టి అని ఇది వద్దే వద్దు, ఈరోజు బంద్ చేయి. బంద్ చేసి లేబర్ పిలుస్తాము, ఇది బంద్ చేసి అది చేసుకుని ఏమో మంచి జరుగుతుంది అంతేతో ఉంటా తల్లి. ఏమన్నా డౌట్ ఉంటే అడగారు, ఇప్పుడైతే ఇప్పుడు మళ్ళీ బంద్ చేస్తుంది. సరే గొర్లకాందొడ్డి కదా ఇది, గొర్లకాందొడ్డి గ్రామం, గద్వాల జిల్లా గద్వాల జిల్లా గట్టు మండలం. సరే ఉంటా.